జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనండి. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 1, 2025, మంగళవారం. తిథి షష్ఠి, ఉదయం 10:20 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం పుబ్బ, ఉదయం 8:54 వరకు, తదుపరి ఉత్తర. యోగము వ్యతిపాతము, సాయంత్రం 5:19 వరకు, తదుపరి వర్యాన. కరణం తైతుల, ఉదయం 10:20 వరకు, తదుపరి గరజి. రాత్రి 11:04 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం ఉదయం 10:56, చంద్రాస్తమయం రాత్రి 11:20. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:06 వరకు. యమగండం ఉదయం 8:55 నుండి 10:33 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:08 వరకు. తిరిగి రాత్రి 11:06 నుండి 11:50 వరకు. వర్జము సాయంత్రం 4:46 నుండి 6:31 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 3:15 నుండి 5 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:55 వరకు. శుభ గడియలు ఉదయం 5:38 నుండి 6:47 వరకు. జూలై 1, మంగళవారం. ఈ రోజు ఉన్న వారం మంగళవారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఈ రోజు మంగళవారం ఉత్తర నక్షత్రం, సప్తమి తిథి కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉదయం 10:20 నుండి ఈ రోజంతా ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏదైనా పని తలపెట్టి చేస్తే మరో 2 సార్లు మళ్ళీ అలాంటి పనినే చేసే అవకాశం లభిస్తుందని పండితులు చెప్తారు. అయితే ఈ యోగ సమయంలో ఏదైనా దుర్ముహూర్తం వస్తే ఆ దుర్ముహూర్తం పోను మిగిలిన సమయాన్ని వినియోగించుకోవాలి. ఈ యోగం ఎక్కువగా మంగళవారం వస్తుంది కాబట్టి మన పెద్దల మంగళవారం ఏదైనా చేస్తే మళ్ళీ చేయాల్సి వస్తుంది అన్నమాట చెప్తారు. ఒకవేళ ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 3:24 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 3:24 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 3:24 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు నక్షత్రం ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ వైద్యుల దినోత్సవం, డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారి జయంతి రోజైన జూలై 1న భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు. ఇదే రోజు బిధాన్ చంద్రరాయ్ గారి వర్ధంతి కూడా. ప్రపంచ వ్యవసాయ దినోత్సవం, జాతీయ యుఎస్ తపాలా స్టాంపు దినోత్సవం, జిఎస్టి దినోత్సవం, అంతర్జాతీయ జోక్ దినోత్సవం. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారి పుట్టినరోజు. తెలుగు సినీ దర్శకులు ఏ కోదండరామిరెడ్డి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 1 మంగళవారం. దినఫలాలు: ఒక్క మాటలో మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి రాబడి ఉంటుంది. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ధనుస్సు రాశి కార్యజయం ఉంటుంది. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి శుభవార్త వింటారు. మీన రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.